పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తెలిపారు. ఇచ్చాపురం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన జరిగిన పౌష్టిక ఆహార మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అశోక్ పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగస్తులలా కాకుండా ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. పిల్లల బాధ్యత మీపై ఉందని, పిల్లలకు పౌష్టిక ఆహారం అందించి వారిని చక్కగా చూసుకోవాలని కోరారు. రాజకీయ ప్రజా ప్రతినిధులు కూడా అంగన్వాడీ ఉద్యోగులకు ఇబ్బందులు పెట్టకుండా వారికి సహకరించాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కాబట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు కాకుండా ఈరోజు ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ కానీ, అలాగే 0 to 5 years ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ బాగోగులు, ఇది నాకు తెలిసి దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి ఒక సెక్టర్ ఈ అంగన్వాడీస్ అనేది. ఎందుకు కీలకమైనటువంటి సెక్టర్ అంటే, నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళ మాటలు చెప్పినట్టు, ఎప్పుడైతే స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే చిన్న పిల్లడు ఆరోగ్యవంతంగా పెరుగుతాడో వాడు మెదడు కూడా అంతే ఆరోగ్యవంతంగా పెరిగి సొసైటీ పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా వాళ్ళని మార్చడానికి మీ అంగన్వాడీ కేంద్రాలు బేస్ అనేది కూడా తెలిసినటువంటి అంశం. నిజంగా నేను చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ